ఆ రోజుల్లో ఎన్ని రకాల వాదనలు ఉన్నాయో చెప్పారు. ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో కూడా. ఈ రోజుల్లో ఇంకా భయంకరమైన వాదనలు పెరుగుతుంటాయి. ఈ కలిగాడి ప్రమాదమే అంతేనండి. కలిగాడు అంటేనే వేరు చేసేవాడు. కలిగాడు అందరినీ వేరు చేస్తాడు, ఎవరిని కలిసి ఉండనివ్వడు. ఇది మామూలుగా లౌకికంగా మనం చూసినప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ చీలిపోయింది కలి ప్రవేశిస్తున్న దగ్గర నుంచి. అసలు కలి దగ్గరికి రాబోతున్న ద్వాపరంలోనే చీలిపోయింది. అక్కడి నుంచి కొట్టాడు. తర్వాత కలి ముదిరాడు, కుటుంబ వ్యవస్థలు చీలిపోయాయి. నేను, నా భార్య, నా పిల్లలు అనే దానికి వచ్చింది, అది కూడా చీలింది. పిల్లలు ఈ తల్లిదండ్రులు వేరు, మేం వేరని ఎగిరిపోవడం. మన కలి యొక్క పుట్టుభూములు ఉన్నాయి, కలి జన్మస్థానాలు పాశ్చాత్య దేశాలు. అక్కడక్కడ పుట్టొచ్చాయి, ఇక్కడ పెరుగుతున్నాయి. అక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్నాయి. అవి కలి పుట్టుభూములు, తప్పేం లేదు, స్వాభావికం. అది ఉప్పు ఉప్పుగా ఉండడం స్వాభావికం, దాన్ని నిందించరాదు. కానీ పంచదార ఉప్పు అంటిస్తేనే నిందించడం. కనుక స్వాభావికమైన ధర్మం దగ్గర అధర్మాన్ని అంటించాం. దానివల్ల మనకి పిదప బుద్ధులు పుడుతున్నాయి, పడమటి బుద్ధులు పుడుతున్నాయి. కనుక ప్రతివాడు కలిసి ఉండడానికి కారణాలు చూడకుండా విడిపోవడానికి కారణాలు చూస్తాడు. పోనీ కలిసి ఉండర్రా అంటే దానికి అపార్థం చేసుకుని సాంకర్యమే కలిసి ఉండడం అనుకునే మరో దౌర్భాగ్యం కూడా వచ్చి పడింది మనకి. ఇన్ని రకాల దౌర్భాగ్యాలు కలిగాడి వల్ల వస్తున్నాయి. అందుకే వాడు అంటేనే కలియంతే కలహం కుర్వంతే అస్మిన్నితి కలిగి అని. కొట్టుకునే కాలం పేరు కలికాలంట. అందుకే లేకపోతే అందరం కలిసి ఎలాగైనా గెలుపు సాధిద్దానో పార్టీ పెడతాడు. ఒక ఏడాది బాగానే ఉంటుంది, రెండో ఏడాది దాని నుంచి 10 పార్టీలు పుడతాయి. ఇలా మనకి చీలికలు, ఆ చీలికలు కుటుంబ వ్యవస్థలో కనిపించాయి. చిట్ట చివరికి తల్లిదండ్రులు పిల్లలు అనే చీలిక, ఇప్పుడు భార్యాభర్తల మధ్య చీలికలు. కొందరు రాజీ బ్రతుకులై మనస్సులు చీలి బతుకుతున్నవారు కొంతమంది, మనుషులు చీలి బతుకుతున్న వాళ్ళు కొంతమంది. పరువుకు భయపడి మనసులు చీలి బతుకుతున్నారు, దానికి భయపడకపోతే మనుషులే చీలి బతుకుతున్నారు. ఇప్పుడు పరువు లేకుండా బ్రతకడం గొప్ప పరువు అయిపోయిన రోజుల్లోకి వచ్చేసాం కనుక మనకి అతి లేతతనంలోనే ఇటువంటి విషయాలు మనకి కనిపిస్తున్నాయి. నాకంటే అడ్వకేట్స్ బాగా చెప్పగలరు ఈ విషయం. ఎందుకంటే కోర్టుల్లో విడాకుల కేసులు పెరుగుతున్న సంఖ్య, వాళ్ళు ఇస్తున్న స్టాటిస్టిక్స్ మనకు చెప్తున్నాయి. ఇది ఎందుకు చెప్పానంటే విడివిడిగా చూడడం అనేది బాగా అలవాటైపోతున్నది. వీటినే విడిగా చూస్తూ ఉంటే ఇంకా జీవాత్మకి పరమాత్మకి విడి లేదయ్యా అని ఎంత ఘోషించినా మాత్రం అర్థమవుతుందా? అర్థం కాదు. మరి ఎందుకు ఘోషించారు అంటే దయామయుడు గనక ఆ భగవానుడు ఆ పక్వ జీవులు కొందరైనా గ్రహించి తరించాలి అని చెప్పి ఏదో రూపంలో వచ్చి చెప్తూ ఉంటాడండి ఆ దక్షిణామూర్తి. అందుకు శంకరుల రూపంలో వచ్చి అప్పుడున్నటువంటి ఈ భేదవాదాలన్నింటినీ ఛేదింపజేసి 72 దుర్మతాలు ఉండేవి అప్పుడు. వీళ్ళందరూ కూడా ద్వైత భ్రాంతి వల్ల ఏర్పడినవే. 2 అని ఎప్పుడైతే మొక్క చేసామో 2 కోట్లు పెరుగుతాయి. విడదీయడం మొదలెడితే ఎక్కడికైనా పోతుంది అది. కనుక ఈ ద్వైత భ్రాంతితో విడిపోవడాలన్నీ